హాయ్ హలో గైస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఆహ్, యూట్యూబ్‌లో వీడియోస్ అప్‌లోడ్ చేసేటప్పుడు కొన్ని మిస్టేక్ చేయకండి ప్లీజ్. ఏంటంటే మనం యూట్యూబ్ వీడియో చేస్తాం కదా! చేసినంక వెంటనే మనము అప్‌లోడ్ చేసి అండ్ ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేయడం గానీ, లేకపోతే వాట్సాప్ షేర్ చేయడం గానీ ఇవి చేస్తా ఉంటాం. ఇట్లాంటివి చేయకండి. ఎందుకంటే మనకి ఆల్రెడీ కొత్త క్రియేట్ చేసినోళ్ళకి యూట్యూబ్ యూట్యూబ్ బూస్ట్ అని ఆల్రెడీ మనకిస్తారు. ఎందుకంటే కొత్తగా చేసే వాళ్ళదేంటంటే వీడియో బాగుందనంగానే వాళ్ళది ఎక్కువ మందికి షేర్ చేస్తూ ఉంటాడు. మనము ముందుగానే చూడాలని మనం ఈ వీడియోని షేర్ చేసినట్లయితే ఇవి ఎఫెక్ట్ పడుతుంది. అలాగే ఏందంటే వీడియోలు తీయడం వల్ల ఆహ్, ఏమంటారు ఇవి వీడియోలు తీస్తా ఉంటాం కదా! ఎలా పడితే అలా తీయడము అట్లాంటివి గూడా చేయకండి. తీసేదేదో గూడా కొంచెం నీట్‌గా కొంచెం కంటెంట్ ఉండేటట్టు గూడా చూసుకోవాలి మనము. దాని తర్వాత ఏంటంటే మనము వీడియోలు తీసినాక అరే! మనకి సబ్‌స్క్రైబర్‌లు వస్తలేరే అరే! ఏం చేద్దాంరా భయ్ ఏంటనేది ఇట్లాంటిది కూడా తీసుకోండి. ఎందుకంటే మనం ఇట్లాంటివి తీసుకున్నా కూడా అరే! వీడియోలో అరే! వానికేమో 10,000 వచ్చింది. మనకి ఏంరా ఏమొస్తలేవు 5 మంది కూడా సరిగ్గా రావట్లేదు. వాని దాంట్లో వస్తుంది. వాని దాంట్లో ఏం కంటెంట్ ఉంది. మన దాంట్లో ఏం లేదు అనేది వాళ్ళ దాంతోటి మనకు పోల్చుకోవద్దు. ఎందుకంటే పోల్చుకున్నట్లయితే కూడా మనము మన వీడియో చేయకుండా ఆగిపోవడం కూడా జరుగుతుంది. సో, ఒకరితో పోల్చుకోవద్దు. మన కంటెంట్ మనదే. వాళ్ళ కంటెంట్ వాళ్ళదే. సో, వాళ్ళతోటి పోల్చుకోకుండా మనము జాగ్రత్తగా మనం వీడియోలు చేసుకుంటూ ఉండాలి. ఒకరికొస్తుంది మనకు రాట్లేదు అనేది ఫీలింగ్స్ గూడా ఎక్కువ శాతం పెట్టుకోవద్దు. పెట్టుకున్నట్లయితే మనకి వీడియో చేయడం గూడా మనకు రాదు. చేయలేము. ఎందుకంటే వాళ్ళకేమో ఇంతగానం వస్తుంది. మనకేమొస్తలేదు గదా! అనేది ఇట్లాంటియి మనం మనసులో తీసుకుంటే మాత్రం మనం వీడియోలు చేయడం గూడా కష్టం. సో, ఇట్లాంటివి మాత్రం కొత్తగా క్రియేట్ చేసే యూట్యూబ్ వాళ్ళకి మాత్రం ఇట్లాంటియి ఏవి పెట్టుకోకుండా మీ కంటెంట్ మీదే. మీ సొంతంగా మీరు ఎక్స్‌ప్లెయిన్ జేసుకోండి. మీ సొంతంగా మీరు ఎక్స్‌ప్లెయిన్ జేసుకోండి. మంచిగా చేస్తూ ఉంటే దానికదే వ్యూస్ ఒస్తాయి. ఇప్పుడు నువ్వు షేర్ చేసావు. నీ దాంట్లో 200 మంది, 300 మంది ఫ్రెండ్స్ ఉంటారు. సో, నువ్వు వాళ్ళకి గూడా షేర్ చేసావు. వాళ్ళు మహా అంటే ఒక ముగ్గురు, నలుగురు మన దగ్గరున్నోళ్ళ వారి వరకే చూస్తారు గానీ, వేరే వాళ్ళు గూడా అసలు చూడరు. ఎందుకంటే, ఇదేం చూస్తాం లేరా వీడిని చేయడం అనేది గూడా ఇంట్రెస్ట్ చూపిచ్చరు. సో, మనకు సపోర్ట్ గూడా చెయ్యరు ఎవరు. సో, ఏందంటే మనం అట్లా షేర్ చేయకుండా ఉండాలి. మన సొంతంగా మనం కంటెంట్ వచ్చేటట్టు చూసుకోవాలి. మనం జాగ్రత్త తీసుకోవాలి. సో, మనం ఎలా వస్తే అలా దాంట్లో వేరే దాంట్లో తీసుకోవడం, సబ్స్క్రైబ్ చేసుకోవడం కూడా చేయకూడదు. సో, మన సొంతంగా మనం తీసుకొని మనమే సబ్స్క్రైబ్ చేపి చా మన సొంతంగా మనం తీసుకొని అండ్ మనం కంటెంట్‌ని అప్‌లోడ్ చేసుకోవాలి గానీ, ఒకళ్ళని జూసి మనం జేయడం ఇట్లాంటివి మాత్రం అస్సలు జేయవద్దు ఫ్రెండ్స్. అండ్ ఇట్లాంటి తప్పులైతే అస్సలు జేయకండి. మనం వీడియో తీసుకొని అండ్ వాట్సాప్‌లో షేర్ జేయడం, ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ జేయడం జేయకండి. ఎందుకంటే ఒక్కళ్ళిద్దరు తప్ప మిగతా వాళ్ళు చూడరు గదండీ. ఒకళ్ళిద్దరి కోసం మనం వాళ్ళ కోసం వెయిట్ జేస్తూ ఉండనవసరం లేదు. సో, మనం అప్‌లోడ్ జేస్తూ ఉండాలి. మనకు బూస్ట్ అనేది యూట్యూబ్ నుంచి వస్తది. అది మాత్రం దానికదే పోతా ఉంటది. మనం చేయాలి. మనం చేస్తా ఉంటేనే ఏదైనా మన వీడియో ఒక్కటే ఉంది గదా! రెండే ఉంది గదా! అని సబ్స్క్రైబ్ జేయడం గూడా జేయకుండా ఉంటారు. సో, చాలా వరకు జేయాలి. మనంతట మనం మన సొంతంగా మనం జేసినట్లయితేనే వీడియోలకి లైక్స్ అండ్ కామెంట్స్ గూడా జరుగుతుంది. సో, ఎవరు అప్‌సెట్ అవ్వద్దు వీడియోలకి లైక్స్, కామెంట్స్ ఏమొస్తలేదని. చేయంగానే ఏది రాదండి. చేయంగానే ఏమొస్తది జెప్పండి. వెంటనే ఈరోజు చేయంగానే వారంలో గావాలి, 10 రోజుల్లో గావాలంటే వస్తదా? రాదు. టైం పడతది ఏదైనా టైమొస్తది. అలాగనే ఆ టైంని బట్టి మనం వెయిట్ చేస్తూ ఉండాలి. వచ్చే వరకు చూడాలి. అంతేగాని మనం వస్తలేదు గదా! అని మనం వీడియోలు అప్‌లోడ్ చేయలేము. అప్‌లోడ్ చేయకుండా ఉండడము ఇట్లాంటివి మాత్రం నెగ్లెక్ట్ గూడా చేసుకోకండి. యూట్యూబ్ పెట్టిన వాళ్ళు పెట్టినట్టే ఎలాగో అలాగా వీడియోస్ చెయ్యండి. అండ్ మంచిగా చేయండి. కంటెంట్ తీసుకోండి. చేస్తూ ఉంటేనే మనకు సబ్‌స్క్రైబర్లు, వ్యూస్ అన్నీ వస్తా ఉంటాయి. అండ్ నా వీడియో చూసినట్లయితే లైక్ అండ్ షేర్, సబ్‌స్క్రైబ్ ప్లీజ్. థాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్.